ఏపీ అసెంబ్లీలో రెవెన్యూ శాఖలో కోర్టు కేసులపై యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రశ్నలేవెత్తారు. రెవెన్యూ శాఖలో భారీగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్నారు. కబ్జాదారులు రెచ్చిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. రెవెన్యూ శాఖలో మొత్తం 32,000 కేసులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. పెండింగ్ కేసుల పర్యవేక్షణ కోసం లీగల్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. కేసులను త్వరగా పరిష్కరించేందుకు తహసీల్దార్లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చామని చెప్పారు. కేసులు తేల్చేందుకు హైకోర్టు స్థాయిలో కూడా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. సిసిఎల్ఏ ఈ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. కోర్టు ధిక్కరణ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పారదర్శకంగా కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కింద స్థాయి అధికారులకు కేసులు త్వరగా పరిష్కరించడంపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. తప్పకుండా ఈ సమస్యల్ని కూడా రిజాల్వ్ చేయాలి, దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి స్పెషల్ డ్రైవ్గా పెట్టుకోవడంతో పాటు ఎవ్రీ వీక్ కూడా మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, సిసిఎల్ఏ గారు అవ్వచ్చు, మొత్తం టీంతో మీటింగులు పెట్టుకుని ఎప్పటికప్పుడు కూడా దీనిపైన ఒక వే ఫార్వర్డ్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష అయితే హైకోర్టులో రెవెన్యూ శాఖ ద్వారా ఉన్నటువంటి కోర్టు కేసు నిర్వహణ కోసం అధ్యక్ష 7 అంశాలపైన ముఖ్యంగా ఒక వే ఫార్వర్డ్ చేశారు అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా అధ్యక్ష ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ అధ్యక్ష, సంస్థాగత వ్యవస్థ అధ్యక్ష. రెవెన్యూ శాఖ తన కోర్టు కేసులను అడ్వకేట్ జనరల్ కార్యాలయం మరియు ప్రభుత్వ లీడర్ సమన్వయం చేసుకుంటూ ఉంటుంది అధ్యక్ష. భూమికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మరియు విధానపరమైన అంశాలకు సిసిఎల్ఏ గారు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఇక కింద స్థాయిలో ఆర్టీఓలు వాళ్ళు పారావైజ్ రిమార్క్స్తో పాటు రికార్డులను కోర్టు ఉత్తర్వులు మనం అమలు చేయడం కోసం చేస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ముఖ్యంగా అయితే పెద్దలు చెప్పారో లైజరింగ్ మెకానిజం గురించి అధ్యక్ష. ప్రస్తుతానికి 26 జిల్లాలు, పాతగా అనుకుంటే 26 జిల్లాలు కూడా 26 లైజరింగ్ ఆఫీసర్స్ పెట్టారు అధ్యక్ష. ఎక్కడన్నా వాళ్ళు తప్పులు చేసి ఉంటే మీరు తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే వారిని తప్పించి ఎవరైతే అనుభవం ఉన్నటువంటి వారు, ఎవరైతే ప్రభుత్వం మేలు చేయాలి, ఎలా పాజిటివ్గా వైబ్రెంట్గా గవర్నమెంట్ పనిచేస్తుందో దానికి అనుగుణంగా పనిచేసే వాళ్ళు మాత్రమే పెడతాం తప్ప ఎక్కడ తప్పు చేసే వాళ్ళు పెట్టాం అధ్యక్ష. వారు కోర్టులో ఈ మన ఫీడర్లకి, మన గవర్నమెంట్ అధికారులకి అనుసంధానం చేసుకుంటూ ఎక్కడ కూడా ఎక్స్పార్టీ ఆర్డర్స్ రాకుండా చూడటం కోసం ముఖ్యంగా వాళ్ళు చేసే పనులు అధ్యక్ష. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ లీగల్ సెల్స్ కూడా పెట్టాం అధ్యక్ష. ప్రతి జిల్లాలో కూడా అధ్యక్ష జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ ఈ ప్రత్యేక లీగల్ సెల్ ఉంటుంది అధ్యక్ష. ఈ లీగల్ సెల్ కోర్టు నోటీసుల స్వీకరణ నుంచి వారి ఆదేశాలు పరిగణించడం, సకాలంలో దాఖలు చేయాల్సిన మన పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటూ ముఖ్యంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది రాకుండా ఉండే విధంగా అది చూస్తూ ఉంటుంది అధ్యక్ష. అట్లా అధ్యక్ష ప్రతి ఒక్క సమస్యను కూడా సకాలంలో మనం పరిష్కరించాలని చెప్పేసి ఒక సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మనం చూస్తాం అధ్యక్ష, ఎక్కడ చూసినా కూడా సమస్యలు అనేవి కూడా ఎక్కువగా మనకి రెవెన్యూ ల్యాండ్ విషయాల మీద వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఏదో ఈ మధ్య మనం పార్టీ ఆఫీసులో మనందరం కూడా కూటమి ప్రభుత్వం ఉంది, ప్రతి ఒక్క పార్టీ ఆఫీసులో కూడా టైంలో కూర్చుంటా ఉన్నాం కదా అధ్యక్ష. అక్కడ కూడా పెద్దలు వస్తూ ఉన్నారు అధ్యక్ష, మా పిల్లలు మాకు తెలియకుండా రాయం చేసుకున్నారు అని. అలాంటి వారికి కూడా మనకి సీనియర్ సిటిజన్ కోర్ట్స్ పెట్టి అక్కడ కూడా మనం హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళకు కూడా హెల్ప్ చేసే విధంగా, అంటే ఎవరు కూడా అన్యాయక్రాంతం కాకూడదు, మన వంతు పకడ్బందీగా న్యాయస్థానానికి మన యొక్క వాయిస్ వినిపించాలని చెప్పే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ ఏ లీగల్ కేసు అనేది దాని స్పెషల్ డ్రైవ్ తీసుకుని తప్పకుండా పరిష్కరిస్తాం. ఎందుకంటే అధ్యక్ష మరోపక్క భూ వివాదాల కేసులపై మంత్రి అనగానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక సూచనలు చేశారు. హైకోర్టులో ప్రభుత్వం అన్ని హక్కులు ఉన్న కేసులు కూడా ఓడిపోతుందన్నారు. కొందరు లైజనింగ్ అధికారులు కక్షిదారులతో కుమ్మక్కవుతున్నారని స్పీకర్ ఆరోపించారు. దీంతో అలాంటి సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్న మంత్రి అనగాని పేర్కొన్నారు. అంటే ఇక్కడ బెంచ్ మీద కామెంట్ చేయకూడదు, కానీ తప్పలేని పరిస్థితులు చేయవలసి వస్తుంది. మీరు అనుకున్నట్టు జిల్లా నుంచి ప్రభుత్వం తరపున కేసులు, జెన్యూన్ కేసులు కూడా హైకోర్టులో ఓడిపోతున్నాం మనం. జెన్యూన్ కేసులు, జెన్యూన్ కాకపోతే అది వేరు, జెన్యూన్ కేసులు కూడా ఓడిపోతున్నాం. కారణం ఏంటి? మీ లైజన్ ఆఫీసర్ కొల్యూడ్ అవుతున్నాడా? అక్కడ మన ప్రభుత్వం లాయర్స్ పనిచేయట్లేదా ఏంటి అన్నది ఒకసారి వెరిఫై చేస్తే జెన్యూన్గా వస్తుంది. తప్పకుండా రివ్యూ చేస్తాం అధ్యక్ష. ఏదైనా సభ్యులు ఏదైనా ఇక్కడ పర్టికులర్ ఒక ఇష్యూ ఉంటే తమరి ద్వారా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అలాంటి తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోబోతుంది అధ్యక్ష. గతంలో కూడా తమ చెప్పినట్టుగా ఎవరైనా తప్పులు చేసినట్టు మనకు ప్రూవ్ అయినప్పుడు మరి యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష. డెఫినెట్లీ విల్ డూ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు